ఉమ్మడి నల్గొండ జిల్లాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోకస్. పెట్రోల్ బంక్లకు క్యూ కడుతున్న జనం. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మనే క్రిషాంక్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పై దాడి కేసులో అక్రమంగా కేసులు బనాయించి క్రిషాంక్ ను జైల్లో వేశారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రశ్నించే వారిని సీఎం రేవంత్ జైల్లో వేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర రోడ్లు, పార్కింగ్ కోసం భూమి, అలాగే సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు విస్తరణ కోసం స్థల సేకరణ చేయాలంటూ లేఖ రాశారు. ఎఫ్సీఐ గోడౌన్ వైపు నుంచి స్టేషన్ కి వెళ్లే రోడ్డును 200 అడుగులకు విస్తరించాల్సి ఉందన్నారు. అలాగే భరత్ నగర్ వైపు నుంచి వచ్చే రోడ్డును కూడా 10 అడుగులకు విస్తరించాలని లేఖలో తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ సత్యప్రసాద్, వైదిక సలహాదారు గోవిందులకు పలు కీలక సూచనలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి మిర్యాలగూడను రానున్న రోజుల్లో ఒక ప్రధాన పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఫ్యాబ్రికేషన్ కంపెనీలో జరిగిన ప్రమాద ఘటన బాధాకరమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని మహాలింగపురంలో ఉన్న ఎన్సీసీ కంపెనీలో నిన్న భారీ ఈదురుగాలులకు క్రేన్లు కూలీ షెడ్పై పట్టడంతో మొత్తం 5 కార్మికులు చనిపోయారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని మంత్రి పరామర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ భూబాధిత రైతుల్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరామర్శించారు. రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించిన ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరతరాలుగా నమ్ముకున్న భూములను పారిశ్రామికవేత్తల కోసం లాక్కోవడం దారుణమని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం సిపిఆర్ఓ సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ అకాల మరణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అశోక్ నగర్ నివాసంలో మధుసూదన్ భౌతికాయానికి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తక్షణ సాయంగా 5 లక్షల రూపాయలు అందజేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కె రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ జనగామల పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతమైంది. ప్రధాని మోదీకి 1,00,000 పోస్ట్ కార్డులు పంపడమే లక్ష్యంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురాం తెలిపారు. ఇప్పటివరకు 86,000 కార్డులు రాసినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లోని పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచి వాహనదారులు, రైతులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు బార్లు తీరారు. ప్రస్తుతం పొలం పనులకు కీలకమైన సీజన్ కావడంతో పెట్రోల్, డీజిల్ కొరతతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. డీజిల్ లేక ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి.